డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనసు, అదనపు బోనసు. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు 4,000 రూపాయలు. వీటి మీద ఆయన ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. తన బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన పనులు ఏ హామీతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు అమలు చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ విమర్శించడము మంచిది కాదు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంతవరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి. అసలు ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళికలు పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి ఆయన నమోదించిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్సే నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకు డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదే 1,66,000 కోట్లు ఆ రోజు కూడా నా చేతికి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి వివరాలు నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆయా మంత్రులకు విభజించి నేను స్వయంగా ఆయన 23వ తారీఖు జనవరి 23వ తారీఖు నాడు నితిన్ గడ్కర్ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, మనోహర్ ఖట్టర్ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నేను 23 జనవరి స్వయంగా నేను ఉత్తరాలు రాశాను. నేను వాళ్ళకి రాసినటువంటి ఉత్తరాలు కూడా అదే రోజు జనవరి 23కే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పంపించాను. మీరు నాకు ఉత్తరం రాశారు, ఈ అంశాలు ఎందుకో మీరు లేవనెత్తారు, వీటన్నిటిపైన కూడా నేను సంబంధిత మంత్రులకు ఉత్తరాలు రాస్తాను. 2024లో రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. 2,585 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50% ల్యాండ్ ఎక్విజిషన్ వాటా అవుతుంది, దాన్ని భరించాలని చెప్పి కోరాను.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము రింగ్ రోడ్కి సంబంధించి 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది. 100 crores. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది ఈరోజు వరకు. దీనికి సంబంధించి నేను ఈ మధ్యలోనే ఈ వివాదం రాకముందే నేను వరుసగా లాస్ట్ మంత్ జనవరిలో ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడాను. త్వరలో అది మంజూరు కాబోతుంది. రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు, రేవంత్ రెడ్డి గారి అధికారాన్ని మంజూరు కాదు. ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు దానికి త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళబోతుంది. ఆ రకంగా మనం పనిచేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇంకా అవసరం లేదు. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి మాకు. ఫస్ట్ ఫేజ్ కాగానే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? సెకండ్ ఫేజ్ మేమే చేస్తాము, కేంద్రం చేయకూడదని చెప్పి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టి గతంలో చేసినటువంటి రూట్ అంతా మార్చుకొని గందరగోళం చేసి చివరకు మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. మేమే చేసుకుంటాం.